ఊరికే అలా బయటికెళ్ళామనమాట. సో, మీరు చూస్తున్నవి ఖచ్చితంగా కొబ్బరి మొక్కలు అనుకున్నారు కదా! కాదు, ఒక్క అనమాట అవి. తర్వాత ఇవొచ్చేసరికి నిమ్మకాయ చెట్లు. ఈ వరుసగా ఉన్నాయని తాడి చెట్లనమాట. మాకొక తాటికాయ దొరికింది. చాలా ఫ్రెష్‌గా ఉంది. సో, ఈ తాటికాయని చూసిన తర్వాత మేము తాటికాయలు వేయటం మొదలుపెట్టేసామనమాట. మాకు దొరికిన తాటికాయలన్నీ కొన్నేమో ఆ సైకిల్ మీద, కొన్నేమో ఇలా చేత్తో పట్టుకొని తాటికాయతో గారెలు వేసుకుందాం అని చెప్పేసి సైలెంట్‌గా ఇంటికొచ్చేసామనమాట. పాపం వీడు బలమంతా పెట్టి కష్టపడి ఆ పెచ్చులవి తీస్తున్నాడనమాట తాటికాయవి. ఇవి తీసిన తర్వాత మా వాళ్ళు ఇక మొదలెడదామా అన్నట్టుగా ఆ తాటికాయల్ని కింద కొట్టి ఇంక పీచు తీయడం అయితే మొదలుపెట్టారు. దాన్ని పిప్పి పిప్పి చేసేదాకా వదలలేదనమాట ఎవరు కూడా. సో, ఆ వరుసగా పీకుతూనే ఉన్నారనమాట. దీని అవుట్‌కమ్ ఏమో నాకు తెలియదు కానీ ప్రాసెస్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా అక్కని చూడండి టేస్ట్ చూసేసింది అనమాట ఎలా ఉంది అని చెప్పేసి. బాగుందంట. సో, అలా తీసేసుకొని అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసింది. మా అక్క తినిందని చెప్పేసి నేను కూడా ఎలా ఉంది అసలు తిందామని చెప్పి ట్రై చేశాను అనమాట. ఇప్పటిదాకా ఇప్పుడు పచ్చి తినలేదు కానీ బాగుంది. ఇంకో మా ఘటోత్కచుడు కూడా తింటున్నాడు ఇక్కడ మావయ్య. సో, ఇక మా వాళ్ళు రుద్దడం అయితే స్టార్ట్ చేశారు. ఇది చూసిన తర్వాత ఇవి తినడానికేనా అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, ఖచ్చితంగా తినడానికి ఇవన్నీ కూడా తప్పదు. కొన్నిసార్లు ఇలాగే అవుతుంది. అది ఎలా అయినా రాని ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేస్తాం. వీడిని చూడండి, జాంకాయలంట, అవి పచ్చివి కూడాను. జాంకాయలని ఎక్కిరిస్తున్నాడు. ఇలా కలిసి కూర్చొని ఒక్కొక్క పని పంచుకుంటూ ఏదైనా చేస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అలాగే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది కదా. సో, అందరం హ్యాపీగా చక్కగా నవ్వుకుంటూ పనిచేసాం అనమాట. ఆ పీచులు ఎలా రుద్దామంటే అసలు కనీసం ఆ టెంక తప్పితే ఇంకేం మిగలలేదనమాట దాంట్లో గుజ్జేమి. ఇదంతా అయిపోయిన తర్వాత ఏదైతే మేము కష్టపడ్డ పల్పు ఉందో దాంట్లోకి తగినంత బియ్యపిండి, అలాగే ఉప్మా రవ్వ, తురిమిన బెల్లం కలిపేసి ఒక 1 అవర్ బయట పెట్టాలి. రొట్టె వేసామన్నమాట. అదొక పక్కన పెట్టేసి తర్వాత గారెలు వేయడం స్టార్ట్ చేసాం. కానీ నేనైతే అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ డేకి ఇవాళకైతే ఇంకా బాగున్నాయి అసలు టేస్ట్. సో, మీరు కూడా చేసుకుంటారు అని అనుకుంటున్నాను.